సునాదస్వరము మే 1. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. యెషయా గ్రంథము 40:29. మరి కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న పనులను చూసి మనం చేయవలసిన కార్యాలన్నిట్లో ఎంతో ఆసక్తి, ధైర్యంతో, విశ్వాసంతో కొనసాగుతాం. మరి కొన్నిసార్లు అలసిపోతుంటాం, ఇంకా చేయలేము, మన వల్ల కాదు, నాకు శక్తి సరిపోదు, బలము సరిపోదని చెప్పి మనము కృంగిపోతుంటాం. మన ప్రార్థన జీవితం, విశ్వాసం కావచ్చు, లేదంటే శరీరంలో వచ్చే బలహీనతలు, మానసికంగా మరి పనుల భారాన్ని బట్టి కృంగిపోతుంటాం. అయితే మన ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు, సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే అని మరి మనల్ని బలపరుస్తూ ఈ మాటలు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మన పనులను బట్టి అన్ని విషయాల్లో మనం అలసిపోవచ్చు, కానీ ఆయనే బలమిచ్చి ఆయనే శక్తిని కలగచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి కింది వచనాలు చదివినప్పుడు అక్కడ రాయబడింది, మరి బాలురు సొమ్మసిల్లుతారు, యవనస్తులు త్రొట్టిల్లుతారు, మరి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అని రాయబడింది. మరి ఎప్పుడైతే మనము యెహోవా వైపు చూస్తామో, ఆయన కొరకు కనిపెడతామో, ఎదురు చూస్తామో, అప్పుడు దేవుడు మనల్ని నూతన బలముతో నింపుతాడు. మరి ఆయన బలమును, ఆయన శక్తిని మనం పొందుకున్నప్పుడు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతాం, అలయక పరిగెత్తుతాం, సొమ్మసిల్లక నడిచిపోతామని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఎటువంటి పరిస్థితి అయినా, ఎంత కృంగుదలున్నా, ఎంత అలసటున్నా మనము దేవుని కొరకు కనిపెట్టాలి. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు బలం ఇస్తాడని మనము ఆయన వైపు చూసినప్పుడు మనము పక్షిరాజు వలె ఎగురుతూ, పరిగెత్తుతూ మనం ముందు కొనసాగుతాం. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 రాయబడింది, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలనని పౌలు చెప్తున్నాడు. ఎటువంటి పనులైనా కూడా దేవుని బలమును బట్టి నేను ముందు కొనసాగుతానని ధైర్యంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, మన దేవుడు మనకు బలమిచ్చే దేవుడు. ఎటువంటి బలహీన స్థితి అయినా అధైర్యపడొద్దు, ఆయన వైపు చూద్దాం. యెహోవా కొరకు కనిపెట్టినప్పుడు ఆయన నూతన బలముతో నింపి అలయక మనల్ని పరిగెత్తే విధంగా ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన వైపు చూస్తూ ఆయన నుండి బలమును పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ఎంతమంది బిడ్డలు సొమ్మసిల్లి అలసిపోయినారో దేవా, వారందరికీ శక్తిని, బలమును దయచేసి నూతన బలముతో తండ్రి పరిగెత్తి ఎగిరే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.